ఒక కలగన్నప్పుడు ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమున అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూండెరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, ఏంటండి, ఒక నిచ్చెన ఇట్లా వేశారు. ఇట్లా ఆకాశానికి కిందకి ఒక నిచ్చెన వేశారు. దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. దిగినప్పుడు దాని పైన మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పైన ఎవరున్నామా? దేవుడు ఉన్నారు. కాబట్టి దేవుడు ఉన్నారు కనుక, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకుకు దేవుడను యెహోవాను, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. చూసిండ్రా? కాబట్టి యాకోబుతోని అంటున్న మాట, తండ్రి అయిన దేవుడు ఒక సంతానాన్ని ఉత్పత్తి చేయిస్తాను, ఒక సంతానం ఉద్భవింపజేస్తాను, ఒక సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అనే మాటలు, అబ్రహాం దేవుడని నేను, ఇస్సాకు దేవుడని నేనే, యాకోబు దేవుడని నేనే, నీ సంతతినంతా కూడా ఇసుక రేణువు వలె చేస్తాను. ఇసుక ఎలా ఉంటుంది? ఇసుక, ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత లెక్క పెడతామా? మనం లెక్క పెట్టాము. కానీ అంత సంతానాన్ని ఉత్పత్తి చేస్తానని దేవుడు యాకోబుతోని ప్రమాణము చేస్తున్నాడు. చేసినప్పటికీ కూడా ఈ సంతానంలో కూడా అందరూ కూడా ఎవ్వరు కూడా మాట వినట్లేదు, మాట వినడము లేదు. ఇంత సంతానాన్ని దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన తర్వాత ఇల్లు ఎవ్వడు కూడా ఒక్కడు కూడా మంచివాడు, ఇలాగైతే బాగలేదు అనుకున్నాడు దేవుడు. అనుకొని ఏమన్నాడు? యోహాను 3:16 చదవమ్మా. 3:16 చదువు యోహాను. దేవుడు ఏమనుకున్నాడు? ఇలాగైతే బాగలేదు, ఇంత సంతానం కలుగుతుంది కానీ ఎవరు మాట వినట్లేదని ఏం చేశారమ్మా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు చదమ్మా, విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందును. 3:16 చూద్దాం ఒకసారి. నేను చదువుతా, వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభును ఈ లోకంలో ఎందుకు పంపిస్తున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు కనుక ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడు కనుక మనం ఆలోచించినట్లయితే, చూడండి ప్రియులారా, ఇక్కడ యాకోబుతో అంటున్న మాట ఏంది? దేవుడు ఆకాశం పైన నిచ్చెనకు పైగా నిలబడి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, కాబట్టి భూమి మీద నీకును నీ సంతానమును ఇచ్చెదను